సిలిగురి కారిడార్ పై పాకిస్తాన్ కన్నేసిందా? ఇటీవల చాలా ముఖ్యమైన వార్త వెలుగులోకొచ్చింది. పాకిస్తాన్ యొక్క ఐఎస్ఐ చీఫ్ అసీం మాలిక్ తొలిసారిగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు వెళ్లాడు. ఇది పాకిస్తాన్ చరిత్రలో చాలా అరుదైన సంఘటన. పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ కలిసి ఇంటెలిజెన్స్ షేరింగ్ నెట్వర్క్ ఏర్పరుస్తున్నట్టు సమాచారం. ఇది ప్రధానంగా భారతదేశంపై దృష్టి సారించే అవకాశం కూడా ఉంది. ఒక సామెత ఉంది, అదేంటంటే ఏది నిజమో దాన్ని అలాగే చెప్పాలి. ఇంటెలిజెన్స్ షేరింగ్ భారత్ పట్ల ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశం ఇప్పుడు చాలా కీలకమైంది. బంగ్లాదేశ్ గతంలో పాకిస్తాన్ పట్ల అనుకూలంగా లేకపోయినా ఇప్పుడు ఇరు దేశాలు కలిసి ఇంటెలిజెన్స్ పరంగా సహకారం అందించడానికి గమనించాలి. సిలిగురి కారిడార్, కామన్లీ నౌన్ యాజ్ చికెన్ నెక్, భారతదేశానికి వ్యూహాత్మకంగా చాలా ప్రాధాన్యత కలిగిన ప్రాంతం ఇది. ఉత్తర భారతదేశాన్ని వేరు చేసే కీలక రహదారి కూడా ఇక్కడే ఉంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య ఇంటెలిజెన్స్ షేరింగ్ భారత భద్రతకు గణనీయమైన సవాల్ కానుంది. ఐఎస్ఐ నేరుగా బంగ్లాదేశ్ తో కలిసి పనిచేయడం అనేది భారతదేశ భద్రతా వ్యవస్థకు కాజ్ ఆఫ్ కన్సర్న్. దేశాల మధ్య సంబంధాలను పరిశీలిస్తే సాధారణంగానే రెండు దేశాలు వ్యూహాత్మకంగా ఏదైనా పని చేస్తే అది తమ సామూహిక ప్రయోజనాల దృష్ట్యా చేస్తాయి. అయితే భారతదేశానికి ఇది ముప్పుగా మారొచ్చు. దేశాలు పరస్పర నమ్మకాన్ని పెంచుకుంటున్నప్పుడు మాత్రమే ఇంటెలిజెన్స్ ను పంచుకుంటాయి. ఉదాహరణగా భారత్ మరియు యుఎస్ఏ మధ్య ఉన్న ఇంటెలిజెన్స్ షేరింగ్ వ్యవస్థను పరిశీలించండి. ఈ వ్యవస్థ క్రమంగా అభివృద్ధి చెందింది, కానీ ఇవన్నీ పూర్తిగా నమ్మకంతో మాత్రమే ముందుకు వెళ్లాయి. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే భారతదేశాన్ని ఇప్పటికీ 5 ఐస్ గ్రూప్ లో సభ్యునిగా చేర్చలేదు. ఇది అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా వంటి అత్యంత సన్నిహిత దేశాలకు మాత్రమే పరిమితమై ఉంది. ఇదే సమయంలో బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ ఇంత త్వరగా ఇంటెలిజెన్స్ షేరింగ్ ఏర్పాటు చేసుకోవడం భారతదేశానికి పెద్ద ఆందోళన కలిగించే విషయం. కొన్ని సంవత్సరాల క్రితం పరిస్థితిని పరిశీలిస్తే ఈ పరిణామాలు ఎంత వేగంగా మారిపోతున్నాయో మనం ఊహించలేం. షేక్ హసీనా నేతృత్వంలోని బంగ్లాదేశ్ ఒకప్పుడు ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ 1971లో నిర్వహించిన ఆపరేషన్ సర్చ్ లైట్ గురించి న్యాయం కోరింది. పాకిస్తాన్ సైన్యం అమాయక బంగ్లాదేశీయులను హత్య చేసిన దానిని 1971 అంగీకరించాలని డిమాండ్ చేసింది. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ పాలన పౌరుల ఓటు ద్వారా వచ్చిన నాయకత్వం కాదు. మొహమ్మద్ యూనిస్ అనే వ్యక్తి ప్రజల ఓటుతో గెలవలేదు, కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ పరిపాలనపై తన ఆధిపత్యాన్ని చూపిస్తున్నాడు. అతని అండర్లో బంగ్లాదేశ్ తనపై జెనోసైడ్ చేసిన పాకిస్తాన్ తో ఇంటెలిజెన్స్ షేరింగ్ చేస్తుంది. ఇది స్పష్టంగా భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుంటున్న అంశమే. అయితే ఇంటెలిజెన్స్ పంచుకోవడం ఒకటి ముప్పు కాదు. దీని వెనుక మిలిటరీ మద్దతు ఉన్నప్పుడు మాత్రం ఇది మరింత ప్రమాదకరంగా మారుతుంది. అందుకే తాజా నివేదికల ప్రకారం బంగ్లాదేశ్ తన వైమానిక దళాన్ని మోడర్నైజ్ చేయడానికి 32 పాకిస్తానీ JF-17 థండర్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ యుద్ధ విమానాలు బంగ్లాదేశ్ మిలిటరీని చాలా స్ట్రాంగ్ గా మారుస్తాయి. దీనివల్ల సడన్ గా రీజనల్ పవర్ డైనమిక్స్ మారిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది కేవలం ఒప్పందం దశలో ఉన్నప్పటికీ బంగ్లాదేశ్ ఈ యుద్ధ విమానాల కొనుగోలుకు అవసరమైన నిధులను ఎక్కడి నుంచి సమీకరిస్తుందనే ప్రశ్న తలెత్తుతోంది. తాజా నివేదిక ప్రకారం చైనా బంగ్లాదేశ్ కు ఇచ్చిన రుణాలను పొడిగించడానికి సిద్ధంగా ఉందని వెల్లడించింది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద బంగ్లాదేశ్ చైనా నుంచి పొందిన రుణాలు రీపేమెంట్ టైం 20 ఏళ్ల నుంచి 30 ఏళ్లకు పొడిగించిందని తెలుస్తుంది. అంతేకాకుండా రుణాలపై వడ్డీ రేటును కూడా తగ్గించారని సమాచారం. ఇదంతా చూస్తే బంగ్లాదేశ్ తన మిలిటరీని బలోపేతం చేసుకోవడానికి చైనాతో కలిసి వ్యవహరిస్తోంది. దీనివల్ల భారతదేశ భద్రతాపరమైన సమస్యలు మరింత తీవ్రమవుతాయి. భారతదేశం ఈ మార్పులను అత్యంత జాగ్రత్తగా గమనించి కౌంటర్ స్ట్రాటజీలను ముందుగానే సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల బంగ్లాదేశ్ చేసిన హెవీ రిక్వెస్ట్ తర్వాత చైనా తన రుణాలపై వడ్డీ రేటును తగ్గించి 1% తెచ్చినట్టు తెలుస్తోంది. ఈ పరిణామం బంగ్లాదేశ్ కు కొత్త నిధులను సులభంగా అందించేలా చేస్తుంది, ముఖ్యంగా తన రక్షణ వ్యయాన్ని పెంచుకోవడానికి. ఇది భారతదేశానికి చాలా పెద్ద భద్రతా ఆందోళన. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా ఎందుకు మొహమ్మద్ యూనిస్ కి సపోర్ట్ చేసిందో అర్థం కావడం లేదు. ప్రస్తుతం బంగ్లాదేశ్ భారత్ కి సెక్యూరిటీ థ్రెట్ గా మారుతోంది. బంగ్లాదేశ్ తన సైనిక శక్తిని పెంచుకోవడంతో పాటు పాకిస్తాన్ ఐఎస్ఐతో ఇంటెలిజెన్స్ షేరింగ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే భారతదేశం పాకిస్తాన్ మరియు చైనాతో పాటు బంగ్లాదేశ్ నుంచి 3వ భద్రతా ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ పరిణామాలు భారత సైన్యాన్ని థర్డ్ ఫ్రంట్ కు సిద్ధంగా ఉంచేలా చేస్తాయి. ఒకవేళ భారతదేశంపై దాడి జరిగితే మన ఆర్మీ 3 వైపుల నుంచి, అంటే పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ నుంచి వాళ్ళ ముప్పును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ప్రస్తుతం సిలిగురి కారిడార్ పై ప్రత్యక్షంగా ముప్పు కనిపించకపోయినా భారతదేశం తన భద్రతా వ్యూహాలను విస్తృతంగా పునరాలోచించుకోవాలి.
భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే ముప్పులను ఎదుర్కోవడానికి రక్షణ వ్యూహాలను మరింత ముందుగా ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని భారతదేశం తన రక్షణ వ్యయాన్ని, మిలిటరీ మౌలిక సదుపాయాలని బలోపేతం చేయడం చాలా అవసరం. ఇది చాలా దురదృష్టకరమైన పరిణామం. ప్రస్తుతం ఈ పరిస్థితిని ఎదుర్కొనడం తప్ప భారతదేశానికి ఎలాంటి దారి లేదు. ముఖ్యంగా అమెరికా షేక్ హసీనా వెంట పడకపోయింటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. యుఎస్ఏ కలుగు చేసుకోవడం వల్ల ప్రాంతీయ భద్రతా సమస్యలు తీవ్రమయ్యాయి. భారత్ ఇప్పుడు పాక్, చైనా, బంగ్లాదేశ్ వ్యూహాత్మక బంధాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇది భారతదేశానికి భద్రత పరంగా పెద్ద తలనొప్పి అని చెప్పొచ్చు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే రాబోయే రోజుల్లో ఈ సమస్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. భారతదేశం క్షణిక విశ్లేషణలు కాకుండా దీర్ఘకాల వ్యూహాత్మక ప్రణాళికలను రూపొందించుకోవాల్సిన సమయం ఆసనమైంది. భద్రతా విభాగంలో మనం ముందుగా చర్యలు తీసుకోకపోతే ఈ పరిణామాలు భారతదేశ భద్రతాపరమైన భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చే అవకాశం లేకపోలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.